వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకప్పుడు చరిత్రను గుర్తు చేసే కోట ఈ రోజు ఒక హత్య కేసు కారణంగా దేశవ్యాప్తంగా చర్చకు వస్తోంది. మహారాష్ట్రలోని లోహగఢ్ కోట. ఇప్పుడు అక్కడికి వెళ్లే చాలా మంది శివాజీ మహారాజ్ చరిత్ర ఎక్కడా అని కాదు, సియా పాయింట్ ఎక్కడా అని అడుగుతున్నారట. అసలు ఏంటి సియా పాయింట్? ఎందుకు దేశం మొత్తం దీనిపై మాట్లాడుతోంది? పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల ఆరోపణల ప్రకారం కాబోయే భార్య సియా గోయల్ తన స్నేహితుడు చేతన్ చౌదరితో కలిసి లోహాగఢ్ కోటపై నుంచి కేతన్ను తోసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం ఇద్దరు పోలీసు కస్టడీలో ఉండగా క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా జరిగింది. ఈ కేసు వార్తలు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో లోహాగఢ్ కోటకు వచ్చే కొందరు పర్యాటకులు హత్య జరిగిన ప్రదేశాన్ని సియా పాయింట్ అని పిలుస్తూ గైడ్లను అక్కడికి తీసుకువెళ్లాలని అడుగుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ పరిణామాన్ని నిపుణులు డార్క్ టూరిజంగా అభివర్ణిస్తున్నారు. అంటే ప్రమాదాలు, యుద్ధాలు, హత్యలు, విపత్తులు జరిగిన ప్రాంతాలను ఆసక్తితో సందర్శించడం. ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ ట్రెండ్ ఇప్పటికే ఉంది. ఇప్పుడు లోహాగఢ్ కోట కూడా అలాంటి చర్చల్లోకి వచ్చింది. అయితే ఇది కేవలం ఆసక్తేనా, లేక ఒక విషాదాన్ని వినోదంగా మార్చే ప్రమాదకరమైన ధోరణ అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. చరిత్ర కోసం వెళ్లాల్సిన కోట ఇప్పుడు ఒక హత్య కేసు పేరుతో గుర్తింపు పొందడం చాలా మందిని కలిచివేస్తుంది. ఇదిలా ఉండగా దర్యాప్తు కొనసాగుతుంది. నిందితులను పలుమార్లు ఘటనా స్థలానికి తీసుకుని వెళ్లి సాక్ష్యాలను సేకరిస్తున్నారు. పోలీసులు డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ, ఇతర ఫోరెన్సిక్ వివరాలపై విచారణను కొనసాగిస్తున్నారు. ఒక చారిత్రక కోట, ఒక ప్రేమ కథ, ఒక సంచలన హత్య ఇప్పుడు సియా పాయింట్ అనే పేరుతో వైరల్ అవుతుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: చరిత్రను చూడడానికి వెళ్లే ప్రదేశాలు విషాదాలను సంబరాలుగా మార్చే వేదికలు కాకూడదు.